డీజీపీని ఆత్మహత్య చేసుకున్నాడు. అవును. త్రిపుర డీజీపీ ఆత్మహత్య. తన కార్యాలయంలోని వాష్రూమ్లో ఉరివేసుకున్న ఉన్నతాధికారి ధన్ఖడ్. వివరాలను వెల్లడించిన సీఎం మాణిక్ సహా విచారణ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్. బా, ఇంత ఘోరం ఇది. డీజీపీ ఊరేసుకుంటాడానే పూర్తి వార్త 3వ పేజీ. డీజీపీ ఊరేసుకుంటే ఏం చేయాలి? డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ 60 సంవత్సరాలు అంట, నాకు తెలిసి రిటైర్డ్ అయిపోతాడు. ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం అగార్థాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన వాష్రూమ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్ సహా వెల్లడించారు. తన ఛాంబర్లోని వాష్రూమ్లో డీజీపీ ధన్ఖడ్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ధన్ఖడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని సహా ఫేస్బుక్లో పేర్కొన్నారు. పోస్ట్ మార్టం అనంతరం ధన్ఖడ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, వారు ఉత్తరప్రదేశ్ మీరాట్లోని పూర్వీకుల ఇంటికి తీసుకెళ్లనున్నారని అధికారులు తెలిపారు. 1994 బ్యాచ్ త్రిపుర క్యాడర్కు చెందిన అనురాగ్ ధన్ఖడ్కు భార్య, కుమారుడు ఉన్నారు. గతేడాది మేలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 11 నెలల్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ధన్ఖడ్ అంతకుముందు త్రిపుర డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించారు. ఇటు సిబిఐలోని పనిచేసిన ధన్ఖడ్ పలు కీలక కేసులను దర్యాప్తు చేశారు. డీజీపీ అనురాగ్ ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలని ప్రతిపక్ష పార్టీలు సిపిఎం, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి. ఘటనపై విచారణకు త్రిపుర హైకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి కోరారు. డీజీపీ మరణం చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ అన్నారు. ధన్ఖడ్ ఇలా చేశారని ఎప్పుడు అనుకోలేదని, పోస్ట్మార్టం నివేదిక వచ్చే వరకు సంయమనం పాటించాలని త్రిపుర బీజేపీ అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్ కోరారు. డీజీపీ ఆత్మహత్య చేసుకోవడం ఏంది? మేమైతే ఆత్మహత్య అనుకోవట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏమైంది? ఆయన అట్లా చేసుకోవడానికి కారణం ఏంది? లేదంటే ఎవడన్నా మాట వింటలేదని ప్రభుత్వం పెద్దలు ఎవడన్నా వేసేసిండా? దీనిపైన పూర్తి ఎంక్వైరీ నిజంగా వస్తుందా? ఒక కానిస్టేబుల్ చనిపోతేనే దానిపైన అత్తాపత్తలేదు. బా, దూరంలో నాయన, అత్యున్నత స్థానం కదా డీజీపీ.